వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. వెంకటగిరిలోని అఖిలపక్ష కార్మిక సంఘాల, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్ నుండి ఉదయం 11 గంటలకు ర్యాలీ బయలుదేరి త్రిభువని సెంటర్, కాశీపేట, రాజా వీధి, పాత బస్టాండ్ తూర్పు వీధి మీదుగా వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయం వరకు జరిగింది. అనంతరం బహిరంగ సభ జరిగింది. సభను ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా నాయకులు పెంచలయ్య, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు జి బాలసుబ్రహ్మణ్యం, రైతు కూలీ సంఘం నాయకులు వివి రమణయ్య, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రాజెక్ట్స్ కార్యదర్శి ఎన్ స్వరూపరాణి, సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డిపల్లి చెంగయ్య, ఏఐటియుసి నాయకులు జాన్లు మాట్లాడుతూ కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని, విశాఖ ఉక్కుతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను కాలరాస్తూ ఉద్యోగ భద్రతను పూర్తిగా నాశనం చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా వెంకటగిరిలో ర్యాలీ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా కార్మికులకు నష్టం చేసేటటువంటి లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతోంది. అట్లాగే ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సమ్మె జరుగుతోంది. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్స్, బీఓఏలు, ఆర్పీలు తదితర ఉద్యోగులు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరుగుతోంది. ఆశా వర్కర్స్ చూసినప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్స్ 24 గంటలు పనిచేస్తా ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వడం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, అట్లాగే 6 సెలవులు లేవు. కానీ 24 గంటలు పని చేయించుకుంటూ వీళ్ళ దగ్గర ఎట్టి శాఖలు ఈ ప్రభుత్వాలు చేపిస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా డిమాండ్ చేసేదంటే ఆశా వర్కర్స్ కి, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్స్ అందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, పిఎఫ్, ఈఎస్ఐ వర్తింపు చేయాలని చెప్పేసి, లేబర్ కోడ్ కార్మికులకు నష్టం చేసేటటువంటి లేబర్ కోడ్ ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నవంబర్లోనే 10 కార్మిక సంఘాలు, అందుకు అనుగుణమైనటువంటి రైతాంగం మొత్తం కలిసి ఇవాళ రోడ్ల మీదకి వచ్చాయి. కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారంటే ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పాలన చేస్తున్నాయో అర్థం కాని పరిస్థితులు ఉన్నది. ఇవాళ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ముందు బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుండి కార్మిక హక్కుల్ని సాధించుకున్నటువంటి కార్మిక సంఘాల యొక్క హక్కుల్ని ఇవాళ మతోన్మాద మోడీ కాలరాస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. వీటిని రద్దు చేయాలని నవంబర్లోనే సార్వత్రిక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తారన్నాడు, రైతాంగ సమస్య పరిష్కరిస్తారన్నాడు. కొత్త రోడ్ల రద్దు పేరుతో జనానంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. ఈ దేశంలో అవినీతి లేకుండా చేస్తున్నాడు. కానీ కార్పొరేటర్లకు ఈ దేశ సంపద మొత్తం కట్టబెడుతూ అవినీతిమయం చేస్తా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గపు పాలనని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు సుమారు 50 లక్షల కోట్ల పైగా జనం ఇవాళ రోడ్డు మీదకి వచ్చినారంటే ఈ పాపం నరేంద్ర మోడీ, అమిత్ షాది ఇవాళ కార్పొరేట్ కన్సర్న్లో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, కార్మిక హక్కులు కాలరాయడానికి 100 మంది ఉంటే తప్ప ఉన్నా కూడా సంఘం పెట్టుకునే హక్కు ఉన్నదాన్ని 350కి తీసుకొచ్చాడు. 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినంగా తీసుకొచ్చాడు. మహిళల్ని రాత్రుల్లో పని చేయకూడదని చట్టం ఉన్నా ఇవాళ ఆ చట్టం తీసుకొచ్చి మహిళల్ని రాత్రుల్లో పనిచేస్తున్నాడు. ఇంత దుర్మార్గపు చట్టాలు మాకు అక్కర్లేదని ఇవాళ వేలాది మంది ఈరోజు వెంకటగిరి నడి బొట్టున తిరిగారంటే దీనికి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకొని 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్న సమ్మె 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా. అయితే 4 లేబర్ కోడ్ల వల్ల ప్రమాదం ఏంటి కార్మిక వర్గానికి మాత్రం నేను అనుకుంటాను. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కాలపు నాయకులందరూ కూడా, కార్మికులందరూ కూడా అనేక త్యాగాలు చేసి ఉరికంబాలెక్కి పోలీసు కాల్పులకు గురయ్యి జైలుకు పోయి రకరకాల ఇబ్బందులు పడి 44 చట్టాలు సాధించుకున్నారు. ఈరోజు 76 సంవత్సరాల తర్వాత బీజేపీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 చట్టాల్లోని 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా పెట్టారు. చట్టము అనేది
దానికున్న విలువ వేరు, కోడ్ అంటే స్మృతి, దీనికున్న విలువ వేరు. ఆ పేరులోనే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏంది ఇప్పుడు వచ్చిన 4 కోట్ల ప్రమాదం ఏంది? ఒకటి, కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కును పోగొట్టుకుంటారు. ఒకవేళ పెట్టుకున్న తనిఖీ పేర్లతో దాన్ని రద్దు చేస్తారు. అదేవిధంగా 136 సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్నాం 8 గంటల పని మేడే. 136 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఎవరు చట్టం తేలే. భారతదేశంలో మోడీ ఈ కార్మిక వ్యతిరేకి చంద్రబాబు నాయుడు రద్దు చేసేసి 10 గంటలు చేయండి, 12 గంటలు చేయండి. సరే గంటలు పెంచినా కానీ కూలి పెంచినారా? కూలి పెంచారు. కనీస వేతనం 26,000 కావాలని మనం డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఇది న్యాయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అన్న గౌరవించి 26,000 మనం వస్తున్నాం. ఇప్పుడు పార్లమెంట్లో ఏం చట్టం చేశారంటే, ఒక రోజుకు 178 రూపాయలు ఉంటే ఒక మనిషి బతికిపోతాడంట. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుంది. ఒక రోజుకు 178 అంటే ఒక నెల జీతం ఎంత ఉంది? 4,620 రూపాయలు. ఇది సాధ్యమా? 4,025 రూపాయలతో కార్మికులు బతకగలరా? 4,025 రూపాయలు, 620 రూపాయలు ఇంటి బాడికే సరిపోతుంది. వాళ్ళ అన్నం ఏం తినాలి, బొట్లేం కట్టుకోవాలి, వాళ్ళ బెడ్లెట్ చదివించాలి, వాళ్ళ విద్య వైద్యం ఏ విధంగా చేసుకోవాలి? ఇది ఏమైనా మనుషులు మాట్లాడమాట? ఇది రాక్షసత్వం కదా. కూలీల పైన కడుపుకుంటారు. 13 లక్షలు, 14 లక్షలు మేము ఫస్ట్ అని చెప్పి నిమిషానికి 60 కోట్లు సంపాదించేటువంటి బడా షాపులు వదిలేసి 12,000, 13,000 చేసుకున్నటువంటి కూలీల పైన ఇంత దుర్మార్గమా? అదేవిధంగా కూడా ఈరోజు అనేకమైనటువంటి భవన నిర్మాణ కార్మిక చట్టం రద్దు చేశారు. ఏంది భవన నిర్మాణ కార్మికులు? ఒక సంఖలో తట్ట పెట్టుకొని, నెత్తిన బుట్ట పెట్టుకొని, ఎండనక వాననక పనిచేసిన భవన నిర్మాణ కార్మికులు, నా ఆడపడుచున్న అన్నదమ్ములకి బోర్డు రద్దు చేస్తారా? 3,000 కోట్ల రూపాయలు ఇంతకుముందున్న పెద్ద మనిషి ఒక 1,000 కోట్లు, ఇప్పుడు వచ్చిన పెద్ద మనిషి ఇంతకుముందు ఒక 500 కోట్లు, మొత్తం 3,000 కోట్లు అటు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ భోంచేసి సమాధానం చెప్పబోగా 12-14 జీవో తెచ్చి భవన నిర్మాణ కార్మికులు సస్తే రూపాయి ఇవ్వకూడదట. ఇది ఆ ప్రభుత్వం, ఇది ఆ చట్టాలు. అదేవిధంగా కూడా అంటే ఇంకా కూడా ఆ కోట్ల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మా అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, ఆశా వాళ్ళు ఉన్నారు, మెద్దాని బొచ్చు ఉన్నారు, వారు స్కీమ్ ఎంప్లాయీస్. వాళ్ళని ఏ పరిస్థితుల్లో పెట్టుకున్నారు? ఈ దేశంలో 2.5 కోట్ల మంది పుడితే 70 లక్షల మంది చచ్చిపోయారు చిన్న బిడ్డలు. ఆ శిశు మరణాలను తగ్గించుకోవడానికి, అదేవిధంగా కిషోర బాలికలు బలంగా ఉంటే బిడ్డలు బాగుంటారు బాగుతారని చెప్పేసి ఐసీడీ స్కీమ్ తెచ్చినారు. ఈరోజు వాళ్ళకేంది 11,500. అయ్యా మాకు అదే గుజరాత్లో మోడీ ప్రభుత్వం ఉండే చోటని, బీజేపీ ఉండే చోటనే అంగన్వాడీకి 24,000. ఇక్కడ 11,500 ఇస్తారా? ఒరే ఎవరో బాగా పెద్దవాళ్ళు చెప్పేది, కొండ 4 మంది చేసి ఉండే 4 ఊడిపోయిందట. ఇప్పుడు వీళ్ళకు కూడా ఏదైనా జీతాలు తగ్గిస్తారా? వీళ్ళు కూడా 4,628 వస్తారా? వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు స్వచ్ఛంద సేవకులకు గుర్తిస్తారట. అదేవిధంగా అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న ఫ్యాక్టరీలో చిన్న చిన్న కూలీనాలు చేసుకునే వాళ్ళకి ఇంకా మీట ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు. ఎత్తులంతా కూడా మాకు విధంగా చెప్పాలంటే ఇది కార్మిక సంఘాలకు ఉరితాడు. కార్మికులకు కష్టాలు తెచ్చినటువంటి ఈ దుర్మార్గమైన లేబర్ కోడ్ను రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా పోరాడుతున్నాము. అందుకే ఈరోజు అందులో భాగంగా వెంకటగిరిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినాము. ఇంకొక మాట చెప్పాలి, పత్రికా విలేకరులకు సంబంధించి, జర్నలిస్టులకు సంబంధించి మీ ఎంప్లాయీ చంపిది కూడా 2 చట్టాలు రద్దు చేసినారు. మీరు గమనంలో పెట్టుకోండి. ఇదేదో మాకు కార్మికులకు ప్రజలకు కాదు, జర్నలిస్టులు కూడా 2 చట్టాలను ఈ కోర్టు రద్దు చేసింది. కాబట్టి జర్నలిస్టులు కూడా మీ హక్కుల కోసం మీరు పోరాడాల్సిన అవసరం తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను.